సభాధ్యక్షులు బహుశా నేను అందరికీ గతంలో నా ముఖం కానీ నా మాటలు కానీ మీరు ఎప్పుడు వినకుండొచ్చు. మిత్రులారా, మాది తెల్లాపూరు. హైదరాబాద్కు మీరు ఇటు చివర ఎట్లుంటారో మేము అటు చివర సంగారెడ్డి వైపు ఉంటాం. బిహెచ్ఎల్ పక్కనే తెల్లాపూర్ అనే ఒక గ్రామం లోపల, తెల్లాపూర్ మున్సిపాలిటీ లోపల నేను ఒక కౌన్సిలర్ను, ఇండిపెండెంట్గా గెలిచినటువంటి కౌన్సిలర్ను. ఎందుకు భరత్ అనే ఒక వ్యక్తి ఈ డయాస్ మీద ఇక్కడ నిలబడి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా గద్దరన్నకు విగ్రహం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిని నేను కాబట్టి నన్ను గౌరవించుకోవడానికి నన్ను గౌరవంతో అన్న ఇక్కడ నన్ను పిలిచిండు. అన్న చాలా రోజుల తర్వాత ఈ డయాస్ మీద ఇంత టైం స్పెండ్ చేస్తుంటే గద్దరన్నను మళ్ళీ చూసినట్టు అవుతుంది. ఏ పురుషోమన్న ఆడుతుంటే గద్దరన్నను మళ్ళీ చూసినట్టు అనిపిస్తుంది. మిత్రులారా, గద్దరన్నను మీరు అనేక రకాలుగా చూసుంటారు. నేను చాలా దగ్గర నుంచి చూసిన. బహుశా మిత్రులారా, ఈ సంవత్సరం కాలం లోపల మనకు చాలా దగ్గరగా చూసినటువంటి గద్దరన్నను మనము ముట్టుకోగలిగినాం, మనం మాట్లాడగలిగినాం, ఆయనతో పాటు కలిసి ఒక అడుగు నడవగలిగినామంటే మనము ఎంతో అదృష్టం చేసుకొని ఉండాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, బహుశా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు లేదా ఒక 50 ఏళ్ళ తర్వాత మహనీయుల ఫోటోల పక్కన గద్దరన్నను చూసి ఏ అంబేద్కర్నో లేదా పూలేనో ఇంకోరినో చూస్తున్నామనేటువంటి ఒక దృక్పథంతో ఉంటారు. కానీ మనం ఆయనను ముట్టుకొని నడిచినందుకు మన జీవితాలు ధన్యమైపోతున్నాయని తెలియజేస్తున్నాను. మిత్రులారా, అలాగే తెల్లాపూర్లో విగ్రహావిష్కరణ చేసినప్పుడు అనేక రకాల ఆటుపోట్లతోని 2 రోజుల పాటు నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రభుత్వాన్ని ఒప్పించి తెల్లాపూర్ నడి బొడ్డున విగ్రహం ఏర్పాటు చేసినాను. మిత్రులారా, ఈ విగ్రహాన్ని అసలు గద్దరన్నకు విగ్రహం ఎందుకు, గద్దరన్నకు ఆ తెల్లాపూర్ నడిబొడ్డున విగ్రహం ఎందుకు ఉండాలి అని అంటే, రాజ్యం యొక్క మహాద్వారాల ముందు తుపాకీ లేకుండా యుద్ధం చేసినటువంటి వ్యక్తి గద్దరన్న. మిత్రులారా, ఈ శబ్దాన్ని ఒక సందర్భంలో అనేక సందర్భాలలో గద్దరన్న నేను కలిసినప్పుడు ఒక సందర్భంలో అన్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉంది మా పక్క ఊర్లో, నువ్వు రావాలని అడిగినప్పుడు ఆయన ఎప్పుడు రానంటే నేను కలవలేకపోయినా రేపే ఉంది నువ్వు రావాలని అడిగితే నేను రాలేనని అన్నాడు. ఎందుకు అని అడిగిన వెంటనే నా మీద కేసు రావట్టి నేను కోర్టుకు పోవాలని కోర్టుందంటే జైల్లో పెట్టడానికి బాగా ప్రయత్నం చేసుకున్నట్టుంది నా ప్రభుత్వం నిన్నాను. తను వెంటనే ఏమైనా స్పందించిన ఒక గట్టిగా నవ్వి గద్దర్ను జైల్లో పెట్టవచ్చు, గద్దర్ని తుపాకీతో కాల్చొచ్చు, గద్దర్కి రంగు రూపు వాసన ఉండొచ్చు, గద్దర్కు కులం ఉండొచ్చు, కానీ శబ్దానికి అట్లాంటి ఏమీ లేవు. శబ్దాన్ని ఉరి తీయలేవు, శబ్దాన్ని కాల్చలేవు, శబ్దాన్ని జైల్లో పెట్టలేవు. శబ్దం చేసినంత యుద్ధం తుపాకీ కాదు ఈ దేశంలో ప్రపంచంలో ఏది చేయదురా అని చెప్పాడు. మిత్రులారా, ఆ శబ్దాన్ని ఈ వేదిక మీద ఇంతమందితో వింటుంటే ఇలా ఎవరికి తుపాకీలు ఎక్కడికి కూడా అవసరం లేదు. నాకు తెలిసి రాజ్యాన్ని కాదు ప్రపంచాన్ని గడగడలనిపించేసి ఎవడైనా తప్పుడు పరిపాలన చేసిన, తప్పుడు మార్గాలను అనుసరించిన శబ్దంతో వాళ్ళని చంపేస్తారు. వీళ్ళంతా అంత గొప్ప వాద్యకారులను, అంత గొప్ప కళాకారులను ఇక్కడ చూస్తున్నాను. మిత్రులారా, మీరందరూ కూడా గద్దర్ను ఖచ్చితంగా రిఫ్లెక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. గద్దర్ని ఇంకే రకంగా చూడవచ్చు, వాద్యకారుడుగా అనేక రకాలుగా మనం చూస్తూ ఉంటాం. రాజ్యాన్ని మీరందరూ గద్దర్ ఎట్లా చూస్తారో నాకు తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషి ఒక్కొక్క పాటను గుర్తు చేసుకొని ఆయన ఆటలు పాటలు అన్నింటినీ గుర్తు చేసుకొని చెప్తున్నాడు. కానీ 40 ఏళ్ల పాటు రాజ్యాన్ని గల్లగల్ల ఉత్సవించినాడు గద్దర్ అని నేను తెలియజేస్తున్నాను. ఎట్లా ఎప్పుడైనా గద్దరన్న తుపాకీ పట్టుకొని ఏ రాజ్యం పోలే, కానీ రాజ్యమే గద్దర్ దగ్గరికి తుపాకీ పట్టుకొని వచ్చింది. గద్దర్ని చూసి రాజ్యం భయపడ్డది కాబట్టి తుపాకీ పట్టుకొని గద్దర్ దగ్గరికి వచ్చింది రాజ్యం. ఒక చిన్న గీత గురించి ఒక గీతను, ఒక పెద్ద గీత ఉన్నది. ఆ గీతను మనం అర్థం చేసుకోవాలనుకో, బోర్డు మీద ఒక ప్రొఫెసర్
లెసన్ చెప్పేటప్పుడు ఒక గీత గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాని పక్కకు చిన్న గీత గీస్తారు. ఆ చిన్న గీతను చూస్తే దాని రెండింటి మధ్యలో వ్యత్యాసం అనేది తెలుస్తుంది. గద్దరన్న పెద్ద గీత సొంటారు. ఈ పెద్ద గీత సొంటం కోసం ఒక రెండు చిన్న గీతలు తీసుకు పెడతాం ఈ పక్కన. మిత్రులారా, ప్రపంచంలో అమెరికాలో గద్దరన్న ఎట్లలో పాల్ రాప్సర్ అంటే ఆయన ఒక ఆయన ఉన్నాడు. చిలీలో విక్టర్ జెరా అంటే ఆయన ఒకడు ఉన్నాడు. బాబ్ మార్లే అంటే ఆయన ఇంకొక అన్నాడు. మనకి ఇక్కడ గద్దరన్న ఎట్లలో ఆయన కాడ అట్లా పాల్ రాప్సన్ బాబ్ మార్లే కూడా వాటతోని ఆ దేశంలో ఉన్నటువంటి బ్లాక్స్ కోసం తర్వాత తిరుగుబాటుతత్వం నేర్చుకోవడానికి అనేక రకాలుగా పాటల ద్వారా ఉద్యమాన్ని నడుపుతే అనేక రకాలుగా ఒకరిని షూస్ లో మొదలుపెట్టి దాన్ని విషమించి చనిపోయడానికి చేసిండు. బాబ్ మార్లేను చెల్లెడ ఫుట్బాల్ గ్రౌండ్ లో కూర్చోబెట్టి చెల్లెడ పట్టినట్టు తుపాకులతో తూటాలను కాల్చి చంపిరు. మిత్రులారా, ఎందుకు చంపిరు అంటే రాజ్యము వీళ్ళని చూసి భయపడ్డారు. వీళ్ళని చూసి కాదు, వీళ్ళ గొంతు వీళ్ళ శబ్దాన్ని విని శబ్దం యొక్క బలాన్ని వాళ్ళకి అర్థమై చంపాలని చూసింది. అట్లాగే గద్దరని కూడా అర్థం చేయాలని ప్రయత్నం చేసింది. మిత్రులారా, గద్దర్ని చూసి రాజ్యం మొత్తం గడగడ వణికిపోయింది. ఇట్లాంటి విషయాలు అనేక రకాల సందర్భాల్లో మనం చెప్పుకుంటా పోవచ్చు. గద్దర్ గురించి ఇంకా రకాలుగా చెప్పాలంటే గద్దర్ లాంటి మనిషి ఇక మళ్ళీ పుట్టడు. గతంలో కూడా ఇక పుట్టలేదు. ఎవడైనా నాలాంటి వాడు ఇప్పుడు నేను మంచి షూస్ వేసుకున్నా, తెల్ల చొక్క వేసుకున్నా, మంచి ప్యాంట్ ఒకటి వేసుకున్నా, ఈ మూడు వేసుకునే బట్టి నాకంటూ ఈ బట్టలతో లేదా నాకో విలువ వస్తుంది. కానీ దోషికి కూడా విలువ తెచ్చుకోవడం అంటే గద్దర్ అన్న. ఆయన కంటే దోషికి కూడా విలువ వస్తుంది. నేను మొన్న చెన్నై మీటింగ్ పోయిన తిరుమల సరే మీటింగ్ పెడితే పోయి ఈ బొమ్మ తీసుకుపోయి తప్పిన ఆయన మా తెలంగాణ సంస్కృతి అని చెప్పి ఇది గద్దరన్న వాడే గొంగడ అంటే ఈ ప్రపంచంలో గోచికి గొంగడికి కూడా విలువ తెచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు గద్దరన్నకు తప్ప ఈ దేశంలో ఎవరికి లేవని తెలియజేస్తున్నారు. ఒకవేళ గద్దరన్న సూట వేసుకున్నా మళ్ళా తెల్ల చొక్కా వేసుకున్నా నడిచినా దానికి విలువ వచ్చే పరిస్థితి ఉన్నది. కానీ మిగతా ఏంటికి ఆ శక్తి సామర్థ్యాలు ఈ ప్రపంచంలో మరొకరికి లేవని తెలియజేస్తున్నారు. మిత్రులారా, మాటల ద్వారా మీ అనేక రకాల విషయాలు మీరు తెలియజేస్తూ ఉంటారు. కానీ గద్దర్ ఆలోచనలు ఎట్లా ముందర తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. చివరి దశలో తాను చనిపోయే ముందు రాజ్యాంగం ద్వారా నేను ఈ దేశం కాపాడబడుతుంది, రాజ్యాంగం ద్వారానే మనకు అన్ని హక్కులు నెరవేరుతాయని తెలియజేసినాడు. మిత్రులారా, దాన్ని రాజ్యాంగం ద్వారానే అన్ని సాధ్యపడతాయని ఆయన చెప్పినాడు. మిత్రులారా, నా వద్దుగా ఇంతకుముందు అన్న మాట్లాడుతూ ఆస్క్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఒకటి పెట్టిండు. అందులో మన పేద విద్యార్థులకు అందరికీ విద్య చెప్తున్నాం అని చెప్పినారు. బహుశా ఈ ఆస్క్ ఎడ్యుకేషనల్ సొసైటీ అంటే ఏందో మీకు తెలియకపోవచ్చు. పూణే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫికల్ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్, ఈ సెంటర్ను నేను తెల్లాపూర్లో నడుపుతున్నాను. రిగరస్ ట్రైనింగ్ ఆఫ్ ఇంగ్లీష్, పూణే అంబేద్కర్ ఫిలాసఫీ, అనలైజేషన్ ఆఫ్ క్యాస్ట్ పుస్తకం టెక్స్ట్ బుక్ గా, తర్వాత సోషల్ పొలిటికల్ కాన్సెప్ట్స్ ని అన్నింటినీ 30 రోజుల లోపల విద్యార్థులను దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసి వాళ్ళకు 30 రోజులు ఉచిత భోజనము వసతి అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ చదువు చెప్పిస్తున్నాను. నా ఉద్దేశంలో నేను గద్దరన్నను పూర్తిగా తీసుకున్నా కాబట్టి నేను రాజ్యాంగం యొక్క అవసరం భారతదేశానికి ఉంది కాబట్టి ఆయన ముందర తీసుకెళ్ళగలరు కాబట్టి ఆయన ఆశయాలను ముందర తీసుకెళ్ళడానికి చెప్తా ఈ పని చేస్తా ఉన్నాను. ఇట్లా అనేక రకాల విషయాలతో ఇంకా భక్తులు చాలా మంది ఉన్నారు. అన్న నన్ను అడిగిండు, తెల్లాపూర్లో అన్న నువ్వు తెల్లాపూర్లో ఎట్లయితే విగ్రహం పెట్టినావో ఇక్కడ వెలిశాలలో కూడా ఒక విగ్రహం పెట్టాలి అని. నేను అన్నకు ఆయన నువ్వు రాకుండా నాకు ఫోన్లో చెప్పినా నీకు నేను మాటిస్తూ పోతున్నా. ఎందుకు అన్న అంటే ఒక్క వెలిశాలలో కాదు, ఉమ్మడి 10 జిల్లాల 15 అడుగుల ఎత్తైన గద్దర్ విగ్రహాలు 10 జిల్లాలకు
కోటి ఖచ్చితంగా ఏర్పాటుల పెట్టి తీర్తా అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. గద్దరన్న అవసరం ఈ దేశంకు చాలా ఉన్నది. ఆయన ఐడియాలజీ ఈ దేశానికి అవసరం ఉన్నది. భావి తరాలకు బహుశా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉండబట్టే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ తెలిసింది కాబట్టి గద్దరన్నను కూడా చరిత్ర లోపల గుర్తుపెట్టుకోవాలా. చిన్న పిల్లవాడు చాలా చిన్న ఏజ్ నుంచి కూడా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది అని అనుకుంటే ఆయన చిహ్నం ప్రతి జిల్లా నడిబొడ్డున ఉండాలనే ఉద్దేశంతో 10 జిల్లాలలో ఏర్పాట్లలో ఆయన విగ్రహాలు పెట్టడానికి గద్దర్ గలం తరఫున వసూలు రవీంద్ర అన్న నా తండ్రి సత్తయ్య గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా నడిపిస్తా ఉన్నాం. ఇట్లా పూలే అంబేద్కర్ సెంటర్ లో సియు సెట్ తో పాటు డేటా సైన్స్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ కూడా నడుపుతున్నాం. డేటా సైన్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి అమ్మాయిలను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు డేటా సైన్స్ కోర్స్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేదాకా నా సెంటర్లోనే పెట్టుకొని ఉద్యోగాలు వచ్చిన తర్వాతనే బయటికి పంపించేటటువంటి ఒక రిగరస్ ట్రైనింగ్ వర్క్ అనేది కూడా తీసుకున్నాం మిత్రులారా. సో నేను మళ్ళీ ఒక రోజు నాకు తెలిసి మనం మళ్ళీ మెరిశాల విగ్రహం ఆవిష్కరణ రోజు కలుసుకుంటాం. నాకు ఆ రోజు మరింత అవకాశం ఇస్తే నేను ఆ రోజు కూడా ఇంకా కొన్ని విషయాలు చెప్పడానికి తెలియజేస్తానని ప్రయత్నం చేస్తూ నాకు గద్దరన్న లాస్ట్ లో ఒక్క మాట చెప్పినప్పుడు నా గుండె బాగా కదిలింది మిత్రులారా. నేను ఏమి ఇంటికి పోయినా ఈడ కాదు చెన్నైన పోయినా గదే ముందు చెప్పొచ్చిన నేను సత్యం ముందు చెప్తున్నా, సత్యమే చెప్తున్నా, ఇక తిరగబడుదాము. నువ్వు భూమి సత్యం కన్నా, నువ్వు ఏంటి సత్యం కన్నా, బాధలతో సత్యం కన్నా, అట్లయినా ఇట్లయినా ఎట్లయినా సచ్చేదే పోరాడి సత్తాము, పోరాటంలో సత్తాము, పోరాడి సత్తాము, పోరాటంలో సత్తామన్నాడు. జీవితాంతం గద్దరన్న మార్గంలో మనం నడవాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు పోరాడే సావాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.